సెలబ్రేషన్ చేయవచ్చు. కానీ మన టార్గెట్ ఏముండాలి అంటే సెలబ్రేషన్ వల్ల వేరే ఎవరికి ఇబ్బందులు అట్లా కలగొద్దు. అది మనం మైండ్‌లో పెట్టుకోవాలి. సెలబ్రేషన్ ఇస్ మెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. ఓకే. మీరు సెలబ్రేట్ చేయండి. బట్ వేరే ఎవరికి కూడా అది డిస్టర్బెన్స్ అవుతుందని ఎట్లాంటివి అది కూడా మనం మైండ్‌లో పెట్టుకోవాలి. ఎట్లాంటివి చేయకూడదు. సో మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఆ రోజు స్ట్రిక్ట్‌గా అది ఎక్కువ ఫోర్స్ డిప్లాయ్‌మెంట్ చేసుకొని అన్ని రకరకాలుగా యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం, అట్లాగే ట్రాఫిక్ డ్రైవింగ్ కంట్రోల్ చేయడం, రోడ్ల మీద అల్లరీలు చేయడం అన్నీ కూడా మా మా తరఫు నుంచి కంట్రోల్ చేస్తాము. అట్లాగే పబ్లిక్‌కి కూడా రిక్వెస్ట్ ఉంది. ఎట్టి పరిస్థితిలో అది తాగి వెహికల్స్ అట్లా నడపొద్దు. అతి వేగంగా వెహికల్స్ అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు. అట్లాగే మహిళల్ని అక్కడ ఒకవేళ వాళ్ళు రోడ్ మీద ఉంటే సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళకి టీజింగ్ చేయడం అట్లాంటివి కూడా చేయకూడదు. మా పోలీస్ టీమ్స్ అన్నీ కూడా ఫీల్డ్‌లోనే ఉంటాయి. అట్లాంటివి ఇమీడియట్‌గా డెఫినెట్లీ యాక్షన్ విల్ బి టేకెన్. అట్లాగే ఫ్లైఓవర్స్ ఏదైతుంటాయో మన దగ్గర అవి కూడా బంద్ చేస్తాము ఆ రోజు రాత్రికి. సో అన్నీ కూడా కింద నుంచే పోవాల్సిందే. అట్లాగే క్రాకర్స్ కాల్చడం అది కూడా చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం క్రాకర్స్ కేవలం దీపావళి పండుగ అప్పుడు కాల్చేది. ఇప్పుడు అన్ని ఒకేజన్స్‌కి ఏదైనా వచ్చినా కూడా క్రాకర్స్ కాల్స్తూనే ఉంటారు. సో దట్ ఆల్సో విల్ నాట్ బి అలౌడ్. వి విల్ టేక్ యాక్షన్ ఆన్ దట్ థింగ్ ఆల్సో. అండ్ డీజే సంబంధించి మన గణేష్ పండుగ ఉన్నప్పుడు కూడా చాలా స్ట్రిక్ట్‌గా చేసినాం డీజే సంబంధించి. ఇప్పుడు కూడా అదే స్ట్రిక్ట్‌నెస్‌గానే ఉంటుంది. డీజే కూడా ఎక్కడెక్కడ పెట్టి వేరే వాళ్ళకి ట్రబుల్ చేయడం, ప్రాబ్లమ్స్ చేయడం అట్లాంటివి కూడా చేయకండి. సో ఇవన్నీ విషయాల్లో మా డిపార్ట్మెంట్ మొత్తంగా సిద్ధంగా ఉంది. అండ్ వి విల్ ఎన్ష్యూర్ కే ఇది న్యూ ఇయర్ 12 తర్వాత చాలా మంచిగా పీస్ఫుల్‌గా అందరికీ వస్తుంది. సరే, ఈ సంవత్సరంలో